ముందు ప్రెగ్నెన్సీలలో సిజేరియన్ ఆపరేషన్ అవుతాయి. తర్వాత ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉందా? కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యమవుతుంది. అదెప్పుడంటే తల్లి యొక్క పెల్విస్ అంటే హిప్ బోన్ ఉంటుంది కదా! అది బిడ్డని అకామిడేట్ చేసే విధంగా ఉండాలి. రెండోదేంటంటే ప్లెసెంటా అంటారు కదా! మాయ. ఇది గర్భసంచి యొక్క లోభాగంలో కానీ, లేదంటే ముందు సిజేరియన్ ఆపరేషన్ అయిన దగ్గర గర్భసంచికి మచ్చ ఉంటుంది కదా! ఆ ఏరియాలో కానీ ఉండకుండా ఉండాలి. మూడోదేంటంటే బిడ్డ బరువు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బిడ్డ కనీసం 3.5 కేజీల కంటే తక్కువ ఉంటే మనకి బెటర్. 2.5-3.5 మనకి నార్మల్ వెయిట్ అనమాట బేబీస్‌ది. ఇంకా గర్భసంచి యొక్క మచ్చ ఉంటుంది కదా! ముందు సిజేరియన్ ఆపరేషన్ అయినది. కనీసం 3 మిల్లీమీటర్ల కంటే పైన ఉండాలి దీని మందం. కనీసం 2 ఏళ్ల పైన గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. మనం గర్భసంచికి మానడానికి టైం ఇవ్వాలి. వీటితో పాటు తల్లికి ఎటువంటి మెడికల్ కానీ, సర్జికల్ కానీ కోమోర్బిడిటీస్ ఉండకుండా ఉండాలి. లైక్ అన్‌కంట్రోల్డ్ షుగర్స్, బీపీ కానీ ఇవి ఉండకుండా ఉంటే మేలు. వీటన్నిటితో పాటు ఇంకా హాస్పిటల్ సెట్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 24 అవర్స్ స్కిల్డ్ గైనకాలజిస్ట్ అవైలబుల్‌గా ఉండాలి. ఇంకా ఎప్పుడు ఈ డెలివరీకి ట్రై చేస్తాం కదా! నార్మల్ డెలివరీకి దీన్ని వీబ్యాక్ అంటారు. వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. ఇది మనం ట్రై చేసేటప్పుడు తల్లిని, బిడ్డని ఇద్దరిని మానిటర్ చేస్తూ ఉంటారు. ఎటువంటి అవకతవకలైనా వెంటనే ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేయగలిగేలాగా ఉండాలి. తర్వాత ఐసీయూ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా 24 అవర్స్ అవైలబుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా రక్తస్రావం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బ్లడ్ అవైలబిలిటీ కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీ గైనకాలజిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. వాటిని మీరు పాటిస్తే సరిపోతుంది. సో కంక్లూజన్ ఏంటంటే సిజేరియన్ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ అది కొందరికే సాధ్యమవుతుంది.